విశాఖలో 2 లక్షల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ నేడు శ్రీకారం చుట్టనున్నారు. రైల్వే జోన్, పారిశ్రామిక హబ్, గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్కులకు శంకుస్థాపన చేయనున్నారు. సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి భారీ రోడ్ షో చేయనున్నారు. ప్రధాని పర్యటన దృష్ట్యా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. విశాఖలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు పర్యటించనున్నారు. మూడోసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి వస్తున్న మోదీ ఈ పర్యటనలో విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపన చేయనున్నారు. వివిధ రైల్వే రోడ్ల ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. సాయంత్రం 4:15 ప్రత్యేక విమానంలో ఐఎన్ఎస్ డేగాకు ప్రధాని మోదీ చేరుకుంటారు. అక్కడ ప్రధానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ పవన్ కళ్యాణ్ స్వాగతం పలుకుతారు. 4:45 సిరిపురం కూడలి నుంచి ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం వరకు ముగ్గురు నాయకులు కలిసి భారీ రోడ్ షో నిర్వహిస్తారు. సాయంత్రం 5:30 నుంచి 6:45 వరకు సభ జరగనున్నది. సభా వేదికపై నుంచి వర్చువల్ విధానంలో వివిధ పథకాలను శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనకాపల్లి మండలం పూడిమడకలో 1,85,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో 1,200 ఎకరాలు ఎన్టీపీసీ ఇంటిగ్రేటెడ్ హైడ్రోజన్ హబ్కు భూమి పూజ చేస్తారు. 1,500 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న కృష్ణపట్నం పారిశ్రామిక హబ్, 1,500 కోట్ల రూపాయలతో నక్కపల్లిలో ఏర్పాటు చేయనున్న భారీ ఔషధ పారిశ్రామిక పార్కుకు శంకుస్థాపన చేస్తారు. చెన్నై, బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో భాగంగా తిరుపతి జిల్లాలో కృష్ణపట్నం పారిశ్రామిక ప్రాంతాల్లో మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని పర్యటన విజయవంతం చేసేందుకు అటు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర మంత్రి భూపతిరాజు, శ్రీనివాసవర్మ, మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఏర్పాట్లు పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక పథకాన్ని ప్రకటించారు. రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్సను అందించేందుకు ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తామని ఆయన వెల్లడించారు. కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక పథకాన్ని ప్రకటించారు. రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్సను అందించేందుకు ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తామని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఎవరైనా రోడ్డు ప్రమాదంలో గాయపడితే చికిత్సకు అయ్యే ఖర్చులో గరిష్టంగా 1.50 లక్షల రూపాయలు ప్రభుత్వమే భరిస్తోందని తెలియజేశారు. అయితే ఇది మొదటి 7 రోజుల చికిత్సకు అయ్యే బిల్లుకు మాత్రమే వర్తిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రమాద ఘటన జరిగి 24 గంటల్లోగా పోలీసులకు సమాచారాన్ని అందిస్తేనే ఈ స్కీమ్ ద్వారా నగదు రహిత చికిత్సను పొందొచ్చని గడ్కరీ స్పష్టం చేశారు. హిట్ అండ్ రన్ కేసుల్లో చనిపోయే వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియాను అందిస్తామన్నారు. రోడ్డు భద్రతకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని గడ్కరీ తెలియజేశారు. 2024 సంవత్సరంలో దేశంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 1.80 లక్షల మంది చనిపోవడం ఆందోళన కలిగించే అంశమన్నారు. వీటిలో 30,000 మరణాలు కేవలం హెల్మెట్ ధరించకపోవడం వల్లే జరిగాయని ఆయన పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారిలో దాదాపు 66% మంది 18 నుంచి 34 ఏళ్లలోపు యువతే ఉన్నారని చెప్పారు. स्कूल के लिए जो ऑटो रिक्शा है और जो मिनी बस है उसके बारे में भी हमने नियम बनाए ताकि इसके एक्सीडेंट में बड़े प्रमाण पर मौतें हुई है। तो पहली बात तो रोड सेफ्टी, इस विषय पर काफ़ी डिटेल में चर्चा हुई और ब्लैक स्पॉट्स को आइडेंटिफाई करना, रोड इंजीनियरिंग, ऑटोमोबाइल इंजीनियरिंग में हमने सुधार किए हैं और ड्राइवर्स के बारे में लेन डिसिप्लिन है, बाद में सिग्नल का कानून के प्रति आदर और सम्मान रखने के लिए ड्राइविंग लाइसेंस के न होने के कारण ऐसे भी लोगों ने गाड़ियाँ चलाई, उसके कारण भी करीब 3,000 मौतें हुई है। तो ये सब आइडेंटिफाई करके रीज़न पे चर्चा हुई और आगे सबने मिलकर ये निर्धार तय किया है कि हम इसको कम करने की कोशिश करेंगे। बाद में जब एक्सीडेंट होता है तो हमने एक नई स्कीम शुरू की है, कैशलेस ट्रीटमेंट, और एक्सीडेंट होने के बाद तुरंत 24 घंटे के अंदर जैसे पुलिस में इंफॉर्मेशन जाएगी तो डॉक्टर जो होगा उसको, जो पेशेंट एडमिट होगा उसको 7 दिन तक ट्रीटमेंट का खर्चा या मैक्सिमम अप टू 1.5 लाख रुपए हम तुरंत देंगे उसकी ट्रीटमेंट के लिए। बाद में हीट एंड रन विक्टिम्स जो है उसमें भी मृत्यु होती है तो हम 2 लाख रुपए देंगे। इसके साथ साथ ये कैशलेस ट्रीटमेंट में हमने पायलट प्रोजेक्ट कुछ राज्यों में किए, कुछ कमियां ध्यान में आई, उसको सुधार कर अब नए आदेश हम
वितरित करेंगे और ये भी निश्चित रूप से उपयोगी होगा। విశ్వవిద్యాలయాల ఉపకులపతులు సలహా కమిటీల నియామకాలను మార్చి నాటికి పూర్తి చేయాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. పాఠశాల పుస్తకాల బరువు తగ్గించి నాణ్యత పెంచేలా నూతన పాఠ్య ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేశారు. పాఠశాల విద్యలో OMR షీట్స్ ద్వారా డిజిటల్ విధానం అమలుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. వచ్చే విద్యా సంవత్సరంలో కేజీ నుంచి పీజీ వరకు పాఠ్య ప్రణాళిక సమూల మార్పులపై పాఠశాల ఇంటర్ ఉన్నత విద్యాశాఖ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. విశ్వవిద్యాలయాల ఉపకులపతులు సలహా కమిటీల నియామకాలను మార్చి నాటికి పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. విశ్వవిద్యాలయాల్లో QS వరల్డ్ ర్యాంకింగ్స్ లక్ష్యంగా క్రెడిట్ ఫ్రేమ్వర్క్ ఇంటర్న్షిప్లు ఉండాలని సూచించారు. వర్సిటీ వసతి గృహాలను మెరుగుపరిచేందుకు సలహా బాక్సులు ఏర్పాటు చేయాలన్నారు. సీఎం నేతృత్వంలో ఏర్పాటయ్యే సలహా కౌన్సిల్ సభ్యుల ఎంపికలో విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, పరిశోధనా నిపుణులకు స్థానం కల్పించాలని దిశానిర్దేశం చేశారు. పాఠశాల పుస్తకాల బరువు తగ్గించి నాణ్యత పెంచేలా నూతన పాఠ్య ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేశారు. ఇంటర్ గణితంలో ఒకే పేపర్, వృక్ష జంతు శాస్త్రాలు కలిపి ఒక పేపర్, CBSE విధానంలో మాదిరి అంతర్గత మార్కులు తేవడంపై చర్చించారు. ప్రీ ఫైనల్ పరీక్షలు జనవరి కల్లా పూర్తి చేసేలా క్యాలెండర్ రూపొందించాలన్నారు. పాఠశాల విద్యలో OMR షీట్స్ ద్వారా డిజిటల్ మదింపు విధానం అమలుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్లే స్కూల్ ఏర్పాటు చేసే పాలసీపైన అధికారులతో మంత్రి లోకేష్ చర్చించారు. గత 5 ఏళ్లు హంద్రీనీవా ప్రాజెక్టును గాలికొదిలేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాయలసీమ రైతాంగానికి తీరని అన్యాయం చేశారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. రాయలసీమ రైతాంగానికి చివరి ఎకరం వరకు సాగునీరు అందించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. నగరంలోని గవర్నర్పేట ఇరిగేషన్ క్యాంప్ ఆఫీస్లో హంద్రీనీవా ప్రధాన కాలువ లైనింగ్ మరియు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ హంద్రీనీవా లింక్ పనులపై అధికారులతో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హాజరైన ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ సాయి ప్రసాద్, ENC వెంకటేశ్వరరావు, ఆయా ప్రాజెక్టుల CEలు, SEలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 2,629 కోట్ల రూపాయలతో హంద్రీనీవా ప్రాజెక్టు పనులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునః ప్రారంభించారని తెలియజేశారు. సకాలంలో పనులు పూర్తి చేసి వచ్చే సీజన్ నాటికి సాగు, తాగునీరందించాలని అధికారులకు మంత్రి రామానాయుడు ఆదేశాలిచ్చారు. రాయలసీమ రైతాంగానికి చివరి ఎకరం వరకు సాగునీరందించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు గారు మీరు మోదీ కోసం ఎదురు చూస్తుంటే ఆయన ఇచ్చిన వాగ్దానాల కోసం రాష్ట్రం ఎదురు చూస్తుందని ఏపీ PCC చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. విభజన హామీలపై చేసిన మోసాలపై నిలదీసేందుకు ప్రజానీకం ఎదురు చూస్తుందని ఘాటుగా స్పందించారు. తిరుపతి వేదికగా మీ సమక్షంలోనే రాష్ట్రానికి 10 ఏళ్ల ప్రత్యేక హోదా ప్రధాని అంటే 10 ఏళ్లు కాదు 15 ఏళ్లు కావాలని చంద్రబాబు అడిగారని షర్మిల గుర్తు చేశారు. మాటలు కోటలు దాటాయి తప్పిస్తే చేతలకు దిక్కులేదని మండిపడ్డారు. రాష్ట్రానికి సంజీవని లాంటి హోదా హామీని అందరూ కలిసి అటకెక్కించారని ధ్వజమెత్తారు. విభజన హామీలపై క్లారిటీ ఇప్పించి విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ లేదని మోదీతో పలికించండి అంటూ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం NTR భవన్లో నిర్వహించిన ప్రజావేదికకు వినతులు వెల్లువెత్తాయి. మంత్రి నిమ్మల రామానాయుడు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాం బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సత్వరమే సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతకుముందు విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ ఇంజనీర్స్ అసోసియేషన్ సభ్యులు మంత్రి నిమ్మల రామానాయుడును కలిశారు. గత 5 ఏళ్ల నుంచి పదోన్నతులు లేక నష్టపోయామని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అడ్హాక్ పదోన్నతులకు ఉన్న అడ్డంకులను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఉప శాసన సభాపతి రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడైన విశ్రాంత CID ASP విజయపాల్ను మరోమారి పోలీస్ కస్టడీకి ఇస్తూ గుంటూరు జిల్లా న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో 2 రోజుల పాటు ప్రకాశం జిల్లా SP ఆధ్వర్యంలో పోలీస్ కస్టడీలో విజయపాల్ను విచారించారు. అయితే విచారణకు పూర్తి స్థాయిలో సహకరించకపోవడంతో మళ్లీ పోలీసులు కస్టడీ కోరడం జరిగింది. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడైన విశ్రాంత CID ASP విజయపాల్ను మరోమారు పోలీసు కస్టడీకి ఇస్తూ గుంటూరు జిల్లా న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం ఈ కేసులో గుంటూరు జిల్లా జైలులో విజయపాల్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. 24 గంటల పాటు విజయపాల్ను విచారించేందుకు అనుమతిస్తూ గుంటూరు మొబైల్ కోర్టు న్యాయమూర్తి స్రవంతి ఆదేశాలు జారీ చేశారు.
గతంలో 2 రోజుల పాటు ప్రకాశం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్ కస్టడీలో విజయపాల్ను విచారించారు. అయితే విచారణకు పూర్తి స్థాయిలో సహకరించకపోవడంతో మళ్లీ పోలీసులు కస్టడీ కోరడం జరిగింది. ఉపసభాపతి రఘురామ కృష్ణరాజును గుంటూరు ప్రాంతీయ సిఐడి కార్యాలయంలో విచారణ సమయంలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో అప్పటి సిఐడి ఏఎస్పీ విజయపాల్ నిందితుడిగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిఐడి విచారణ సమయంలో తనపై హత్యాయత్నం చేసినట్లు రఘురామకృష్ణరాజు గుంటూరు నగరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నైతిక విలువలతో కూడిన విద్యను అందించడం అభినందనీయమని జడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ అన్నారు. 42 సంవత్సరాలుగా నిరాటంకంగా విద్యాబోధన చేయడం సామాన్య విషయం కాదన్నారు. అందుకు అవిరళ కృషి చేస్తున్న డాన్ బాస్కో స్కూల్ యాజమాన్యాన్ని ఆమె అభినందించారు. గురునానక్ కాలనీలోని డాన్ బాస్కో స్కూల్ వార్షికోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డాన్ బాస్కో పాఠశాలకు సిబిఎస్ఈ న్యూఢిల్లీ గుర్తింపు లభించినందుకు అభినందనలు తెలియజేశారు. 42 సంవత్సరాలుగా నిరాటంకంగా విద్యాబోధన చేయడం సామాన్య విషయం కాదన్నారు. అందుకు అవిరళ కృషి చేస్తున్న డాన్ బాస్కో స్కూల్ యాజమాన్యాన్ని ఆమె అభినందించారు. ఎస్కేవీపీ విద్యాసంస్థలు అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ డాక్టర్ నారాయణరావు మాట్లాడుతూ సిబిఎస్ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కూడా మాతృభాషను నేర్పిస్తూ తెలుగు భాష సంస్కృతులు శతకాలు బోధించడం అభినందనీయమన్నారు. అత్యున్నత సాంకేతిక విలువలు గల ఇన్నోవేషన్ ల్యాబొరేటరీ కలిగి ఉండడం, విద్యార్థులు డ్రోన్ల తయారీ, రోబోటిక్స్, 3D ప్రింటింగ్లో ప్రతిభను చాటుకుంటున్నారని అభినందించారు. ఈ ఏడాది లార్జెస్ట్ ఎలక్ట్రానిక్ కీబోర్డ్ అసెంబుల్ చేయడం ద్వారా 4-5 తరగతులు చదువుతున్న ఎస్ఆర్ఎన్ఎస్ అహేలియా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ స్థానం పొందడం అభినందనీయమన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. స్కూల్ కరెస్పాండెంట్ బివిఎన్ఎన్ ప్రసాద్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. డాన్ బాస్కో స్కూల్ 42వ వార్షికోత్సవం 42 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 43వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఈ సందర్భంగా మా స్కూల్ సాధించిన విజయం ఏంటంటే ఈసారి మాకు సిబిఎస్ఈ గుర్తింపు వచ్చింది. సిబిఎస్ఈ బోర్డు న్యూఢిల్లీ వాళ్ళు గుర్తింపు వచ్చింది. సో దాంతో ఇంకా బెటర్గా ఇంకా చాలా బాగా చేద్దామని అనుకుంటున్నాము. అది మన దగ్గర అన్ని సౌకర్యాలు, ల్యాబ్స్ కానీ, పిల్లలందరూ రోబోటిక్స్, 3D ప్రింటింగ్, డ్రోన్ డిజైనింగ్ అండ్ డ్రోన్ మేకింగ్ అవన్నీ కూడా చేస్తున్నారు. నెక్స్ట్ మంత్ మేము డాన్ బాస్కో టెక్నో ఫెస్ట్ అని చెప్పి ఒకటి పెడుతున్నాము ఫిబ్రవరి 28న. అప్పుడు ఇంకా బాగా డ్రోన్స్ ఎరీనా అది ఏర్పాటు చేసి ఏమేం చేస్తున్నారు ఏంటి అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. అది చూస్తే మీకు ఇంకా అసలు స్కూల్లో ఏం జరుగుతుంది, ఏ విధంగా పిల్లలు ఇన్నోవేషన్గా ఎట్లా చేస్తున్నారు, స్టార్టప్లకి ఎట్లా మేము ప్రిపేర్ చేస్తున్నాం అదంతా కూడా ఉందన్నమాట. సెంట్రల్ నియోజకవర్గంలోని నగరపాలక సంస్థ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి పరీక్షా ఫీజును ఆలయ కమిటీ ఆధ్వర్యాన దాతలు భక్తుల సహకారంతో నిర్విరామంగా చెల్లిస్తామని మందిర గౌరవాధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. పరీక్ష ఫీజుల చెల్లింపు కార్యక్రమం 18 ఏళ్లుగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ముత్యాలంపాడు శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో మంగళవారం 10వ తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లించేందుకు గాను స్కూల్ ప్రధానోపాధ్యాయులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా మందిర గౌరవాధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ పరీక్ష ఫీజుల చెల్లింపు కార్యక్రమం 18 ఏళ్లుగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. మంచి మార్కులతో విద్యార్థులు నిర్దేశించుకున్న లక్ష్యాలు చేరుకోవాలని గౌతమ్ రెడ్డి ఆకాంక్షించారు. అనంతరం సెంట్రల్ నియోజకవర్గంలోని 13 పాఠశాలలకు చెందిన 1275 విద్యార్థులకు గాను 1.59 లక్షల చెక్కులను పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. గతంలో మేము కొంతమందిని ఐడెంటిఫై చేసి ఒక 10 మందినో 20 మందినో వారందరినీ చదివించి ఎక్కడి దాకా వెళ్తారో అక్కడి దాకా చదివిద్దాం అనేటువంటిది అని అనుకున్నాం. కానీ దానికంటే ముఖ్యంగా మున్సిపల్ స్కూల్స్లోకి మేము వెళ్ళి చూసినటువంటి సందర్భంలో ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి హెడ్ మాస్టర్స్ చెప్పినటువంటి దాన్ని మేము ఆకలింపు చేసుకుంటే 10th క్లాస్ చదువుతున్నారు, బాగా చదివేటువంటి పిల్లలు ఉన్నారు, కనీసం ఎగ్జామినేషన్ ఫీజు కూడా కట్టలేనటువంటి పరిస్థితిలో ఉండి డ్రాప్అవుట్స్ వస్తున్నాయండి అనేటువంటి చెప్పినటువంటి ధర్మిలా మొట్టమొదటిసారిగా ఏకేటీపీఎంహెచ్ స్కూల్లో మేము ఈ ఫీజులు కట్టడం జరిగింది. ఆ కట్టినటువంటి సందర్భంలో 100కి 100 పాళ్ళు ఉత్తీర్ణత చెందటం అనేటువంటి జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని బాబాగారి ఆశీస్సులతో ఈ నగరంలో ఉండేటువంటి సెంట్రల్ నియోజకవర్గంలో 13 స్కూల్స్ ఐడెంటిఫై చేయడం అనేటువంటి జరిగింది. ఆ 13 స్కూల్స్లో ఉండేటువంటి పిల్లలందరినీ కూడా మేము ఆ ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలని అన్నాం.
దీనికి తోడు ఈ పిల్లల ఎడల మంచి శ్రద్ధతో వ్యవహరిస్తున్నటువంటి ఉపాధ్యాయులు ముఖ్యంగా ప్రధానోపాధ్యాయులు ఒక కంకణం కట్టుకునేటువంటి పద్ధతిలో దీన్ని తీసుకుని వారందరికీ కూడా చదువు చెప్పేటువంటి పద్ధతి తీసుకోవడం అనేది జరిగింది. తదనంతరం మనం చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఈ రాష్ట్రంలోనే ఈ జిల్లాలోనే ఎక్కువ మార్కులు సాధించినటువంటి పిల్లలు కూడా ఈ ప్రాంతం నుంచే వస్తున్నారు అనేటువంటి కార్యక్రమంలో మందిర అధ్యక్షుడు పొన్నలూరి లక్ష్మణరావు, కోశాధికారి మంద లపర్తి సత్య శ్రీహరి, ఆలయ కమిటీ సభ్యులు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్క మహిళకు సెల్ఫ్ డిఫెన్స్ ఎంతో అవసరమని ప్రముఖ వ్యాపారవేత్త కె మోహన్ అన్నారు. సెల్ఫ్ డిఫెన్స్ను మహిళలకు తెలియజేసే విధంగా చిన్నారులతో సన్ రైజ్ యూత్ కరాటీ షో నిర్వహించడం అభినందనీయమన్నారు. దైవ చిత్త కార్యక్రమాలతో పాటు యువతను సన్మార్గంలో నడిపించే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయమన్నారు. చిట్టినగర్ నందు సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలలో ప్రతిరోజు వినూత్న ప్రదర్శనలతో సన్ రైజ్ యూత్ స్థానిక ప్రజలను ఆహ్లాదపరుస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో కార్యక్రమంలో భాగంగా ఒక మహిళకు భద్రత ఎంత అవసరమో, నేటి సమాజంలో తనను తాను ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించేందుకు జేకే గోజుర్యో కరాటే అకాడమీ సత్యనారాయణపురం బ్రాంచ్ వారిచే కరాటే షో యూత్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి వ్యాపారవేత్త కోపెళ్ల మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్క మహిళకు సెల్ఫ్ డిఫెన్స్ ఎంతో అవసరమని ఆయన చెప్పారు. తనను తాను రక్షించుకునే విధంగా మహిళలు ఆలోచన విధానం ఉండాలన్నారు. మహిళలు సెల్ఫ్ డిఫెన్స్ ఎలా అలవర్చుకోవాలో చిన్నారులు అద్భుతంగా కరాటే షో ద్వారా చూపించారని, వారి ప్రదర్శన అద్భుతంగా ఉందని ప్రశంసించారు. దైవచిత్త కార్యక్రమాలతో పాటు సన్ రైజ్ యూత్ ఇటువంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కరాటే షో నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. గోల్డ్ మెడలిస్ట్ కూడా ఉన్నారు. వారు అత్యద్భుతమైన ప్రదర్శన ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ ప్రదర్శన వాళ్ళ ఫ్యూచర్కి ఎంత ఎంకరేజింగ్గా ఉంటుందంటే అంత ఎంకరేజింగ్గా ఉంటుందని భావిస్తున్నాము. ఇట్లా ఎంకరేజ్మెంట్ ఇవ్వటం కోసం ఇలాంటి ప్రోగ్రాంలు కండక్ట్ చేసి సన్ రైజ్ వాళ్ళు మంచి ఒక ఔత్సాహిక కార్యక్రమంలా దీన్ని ముందుకు తీసుకొస్తున్నారు. ఇట్లా ఎంకరేజ్ చేయటం వలన ఏమవుతుందంటే వాళ్ళల్లో ఇంట్రెస్ట్ పెరిగి మన రాష్ట్రం నుంచి అత్యున్నత స్థానానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత మంచి ప్రోగ్రాం చేసినటువంటి సన్ రైజ్ టీం వారికి, మహిళలకి మీద జరిగే ఇన్సిడెంట్స్ మీద కానీ వాటి మీద కానీ అవగాహన కార్యక్రమం మనకి సన్ రైజ్ టీం వాళ్ళు ఎంతో ఘనంగా చేశారు. దీనికి మా అకాడమీని అప్రోచ్ అయినందుకు సన్ రైజ్ టీం వాళ్ళకిను అక్కడ జరిగిన మేనేజ్మెంట్కి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జేకే గోజుర్యో కరాటే అకాడమీ నుంచి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.